సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఎన్నడూ లేదు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేషన్ కైవసం చేసుకున్నాం, ఎట్లా అనిపిస్తుంది మొదటగా చెప్పండి. అందరికీ సంతోషం ఇది, ముఖ్యంగా పేద వర్గాలకి, కార్మికులకు, కమ్యూనిస్ట్ అభిమానులకి, అన్ని లెఫ్ట్ అభిమానులకి, ఇంకా కమ్యూనిజం లేదు అన్న ప్రచారం నేపథ్యంలో మంచి పరిణామం కిందే భావిస్తున్నారు. దేశంలో కూడా అన్ని చోట్ల దీని అప్రిసియేషన్ వస్తుంది, సంతోషపడుతున్నారు. మళ్ళా ఒక ఒక ఇందాక నేను చెప్పాను కదా, కారు చీకట్లో క్రాంతి రేఖలాగా మళ్ళీ ఈ వెలుగులో ముందుకెళ్ళటానికి అన్నీ ఉన్నాయి. అంటే కమ్యూనిజానికి మరణం లేదని రుజువైంది. ఇది నడుస్తుంది, కంటిన్యూస్గా నడుస్తుంది. కాబట్టి కొన్ని పరిణామాలు, ఒకసారి వెనకబొట్టు పడతాం, ఒకసారి ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసి గెలవటం, ఎవరితో పొత్తు లేకుండా అనేది ముందు ఎలక్షన్ ముందు ప్రీపోల్లో 4 కంటెస్ట్ చేశాం. 4 పార్టీల్లో మంచి ఓట్లు, మంచి సీట్లు కూడా గెలవటం జరిగింది. జనం అందరూ సంతోషంగా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా జరిగిందా, మీరు పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వన్ సైడ్గా ఇక్కడ సిపిఐకి మద్దతు వచ్చింది ప్రజల నుంచి. గతంలో మీరు పార్టీలో ఉన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా, వచ్చిందా? మా కొత్తగూడి వరకు ఎప్పుడు ఒంటరిగానే చేస్తాం మేము, మాతో ఎవరు కలవరాక. కమ్యూనిస్టులు రావద్దని వాళ్ళ ఉద్దేశం. అందువలన అంతకుముందు ఒకసారి 13 గెలిచాం. అంటే అప్పుడు పాల్పంచలేదు, ఓన్లీ కొత్తగూడి మున్సిపాలిటీ. ఒకసారి 13 గెలిచాం, 11 గెలిచాం, 10 గెలిచాం, మొన్న 9 గెలిచాం. ఉంటుంది బలం. అయితే మేమే మెయిన్ అపోజిషన్, ఎవరు అధికారంలో ఉన్నా మెయిన్ అపోజిషన్ మేమే. టీడీపీలో ఉన్నప్పుడు మేము, కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేమే, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేమే, మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ మేమే. అట్లా. కానీ ఫైట్ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ సిపిఐగా కనిపించింది ఇక్కడ. యాక్చువల్గా మీరు పొత్తులో భాగంగా మీరు కలిసి పోటీ చేస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఏం జరిగింది సార్ లాస్ట్లో? ఇదే లెక్కలో వాళ్ళకి ఏంటంటే సిపిఐది ఏముందలే అనేది అసలు పట్టించుకోలేదు. యాక్చువల్గా అంటే మన బలానికి తగ్గ ఇవ్వాలంటే వాళ్ళకి ఇష్టం లేదు. బలానికి తగ్గట్టు వాళ్ళ లోపల ఉన్న అది ఒప్పుకోవాలి వాళ్ళకి. కమ్యూనిస్టులకి ఏంటి ఇన్ని ఇవ్వటం ఏంటని. సరే, అందుకని మాకు పోయేది ఏముంది, వస్తే ప్రజల అభిమానం ఉంటే గెలుస్తాం, లేకపోతే ఎన్నైనా గెలుస్తాం, తప్పే ఉంది. అందులో శక్తి ఉంది, మేము అన్ని పోటీలు చేసి బలం ఉంది మాకు. 60 డివిజన్లు చేయగలుగుతాం. మన పంచాయతీలు జరిగినాయి, పంచాయతీల్లో 97 ఉంటాయి. ఈ 60, 97 మా నియోజకవర్గం. మా నియోజకవర్గం 97 పోటీ చేసి 40 గెలిచాం. ఓట్లు మాకే ఎక్కువ వచ్చింది, ఓట్లు లెక్క చూస్తే. అందువలన మేమేమి కాంప్రమైజ్ కాము. మర్యాదపూర్వకంగా ఒప్పందాలు చేస్తే ఇబ్బంది లేదు. మీదేముందని వచ్చినప్పుడు కమ్యూనిస్టులం కదా, మా ఆత్మాభిమానం, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా 2 సీట్లకో 3 సీట్లకో అవసరం ఉంది. అసెంబ్లీదే మాకు అదే తట్టుకోలేకపోతున్నాం. ఇంత పెద్ద బలమైన పార్టీ ఉండి 1 సీటుకు పోటీ చేయటం ఏంటి అనేది మాలో అంతర్మాదం జరుగుతుంది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది ఆలోచన చేస్తున్న తరుణంలో ఇది ఒక శుభసూచకంగా మేము భావిస్తాం. కాంగ్రెస్ పార్టీ ముందు మీరు పెట్టిన ప్రతిపాదన ఏంది? ఎన్ని సీట్లు అడిగారు మీరు? వాళ్ళు ఎన్ని సీట్లు మీకు ఇస్తా అని చెప్పారు? ఎక్కడ కుదరలేదు అసలు మీకు? మేము ఫస్ట్ అయితే 30 తీసుకుందాం, సగం. మాకు రాష్ట్రంలో ఎక్కడ అడిగే అవకాశం లేదు కాబట్టి మేయర్ కూడా ఇవ్వండి అన్నాం. వాళ్ళు ఏమో ఒప్పుకోలేదు, 15 ఇస్తామన్నారు. చివరికి మేయర్ మీరే తీసుకోండి అని 25 అన్నాం, 24 అన్నాం, 23 అన్నాం, 22 అన్నాం. సాధ్యమైన మేరకు కాంప్రమైజ్ కోసమే చూసాం. ఇంకా వాళ్ళు ఆ ధోరణి అలా ఉన్నప్పుడు కుదరల. ఓకే. సో ఏదేమైనప్పటికీ ఒక అధికార పార్టీని ధీటుగా మీకు ఓట్లు వచ్చాయి. అక్కడ అధికార పార్టీని వద్దనుకొని మీకు ఓట్లు వేసారు. 100 ఏళ్ల చరిత్ర గల సభ పెట్టారు మీరు గతంలో. అదేమన్నా దీనికి అడ్వాంటేజ్ అయిందా? ఉంటుందిగా. మేము 5 లక్షల మందికి అని పిలిపించాం, లక్షల మంది వచ్చారు. ఎంతమంది వచ్చి ఉంటారు? దాదాపు 2.5-3 లక్షలు వచ్చి ఉంటారు. అంత జనం, లక్షల మంది. ఎప్పుడు పాత సీనియర్స్ అందరూ కూడా చెప్తున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఎప్పుడో 75లో ఒకసారి ఉమ్మడి పార్టీ అప్పుడు విజయవాడలో జరిగింది. అంతకంటే ఎక్కువ వచ్చారని బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, ఆ సీనియర్స్
వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది. ఈ తరుణంలో ఈ కాలంలో ఇన్ని లక్షల మంది ఎట్లా వచ్చారని. అది సహజంగా దాని ప్రభావం ఉంటుంది. రైట్ టైంలో సభ పెట్టడం, ఎలక్షన్ రావడం ఇవన్నీ మీకు కొంత అడ్వాంటేజ్గా. అది 100 ఏళ్ళ సందర్భంగా ఆ 100 ఏళ్ళ నేపథ్యంలో ఇది గెలవటం మరింత సంతోషం. చాలామంది అంటున్నారు 100 ఏళ్ళ సందర్భంగా పేద ప్రజలు మనకి ఇచ్చిన గిఫ్ట్ అని అంటున్నారు. అట్లా బయట జరుగుతున్న చర్చ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలు కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేయలేదు, అవుట్ రైట్గా వీళ్ళని ఓడగొట్టాలి, సీట్లు ఇవ్వద్దనే దాని మీదనే పొంగులేటి ఉన్నాడనే ప్రచారం జరిగింది. వాస్తవం అది. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు కదా. పొత్తు కలవనప్పుడు అసెంబ్లీ అప్పుడు నాకు సపోర్ట్ చేశాడు, మంచిగా చేశాడు, అందులో డౌట్ లేదు. అసెంబ్లీ అప్పుడు ఊపు రావటంలో అతను ప్రధాన భూమిక పోషించాడు. ఇప్పుడేమో ఈ కుదరలేదు కదా. కుదరినప్పుడు అంతే స్పీడ్గా వాళ్ళని గెలిపించుకోవడానికి, మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేశాడు. చేయండి, మాకేం అభ్యంతరం లేదు. 10 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మార్కు కనపడ్డది. ఇక్కడికి వచ్చేసరికి కొత్తగూడెంకి వచ్చేసరికి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్దగా ఏం చూపలేదు, ఎఫెక్ట్ చూపలేదు మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. అంటే ఒకటి తేడా ఉంటుంది. మాది మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో బలమైన పార్టీ. ఇప్పుడు కూడా కాదు, పొత్తులు కలయిక లేని పరిస్థితుల్లో ఈ డబ్బు, ఈ కార్పొరేటు, తర్వాత అధికారం, దీన్ని తట్టుకుని నిలబడటం కొంచెం ఇబ్బంది. ఏదులాపురం లాంటి చోట సొంతంగా చేసాం. ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని సొంతంగా చేసాం. అయినా మా బలం రుజువు చేసుకున్నాంలే, కానీ ఇంకా మాకున్నంత బలం ప్రస్ఫుటం కాలేదు. అందుకని 10 నియోజకవర్గాల్లో మేము అసెంబ్లీలో ఉన్నాయనుకో, సహజంగా మేము ఎటు ఉంటే అటు మొగ్గు కనపడుతుంది. మన అసెంబ్లీ కానీ ఇటు నల్గొండ అయినా, ఖమ్మం అయినా, కరీంనగర్ అయినా, కోల్ బెల్ట్ అయినా. ఇప్పుడు కోల్ బెల్ట్ చూసావు కదా, కేతన్పల్లి అవి సిపిఐ రామగుండంలో గెలిచాము. అట్లా నీకు వరుసగా తీసుకుంటే ఎక్కడ మున్సిపాలిటీ ఉంటే అదంతా మా ప్రభావం ఉంటుంది కోల్ బెల్ట్. కాకపోతే దాన్ని తక్కువ అంచనా వేస్తారు, అది ప్రాబ్లం. బీఆర్ఎస్ అనూహ్యంగా మీకు మద్దతు ఇవ్వడాన్ని మీరు గమనించరా? అసలు మీరు అడిగిర్రా బీఆర్ఎస్ మాకు సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి, లేదంటే వాళ్ళే వచ్చి మీకు మద్దతు ఇస్తామని ప్రకటించారా? సహజంగా ఇప్పుడు ఈ పొలిటికల్ రైవల్రీ ఉంటుంది కదా, పొలిటికల్ రైవల్రీలో వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచన చేశారు. ఎట్లయితే సిపిఐ ఒంటరిగా ఉంది కాబట్టి వాళ్ళకి 8 ఉన్నాయి, మనం వాళ్ళు ఇస్తే మేము కవర్ అయిపోయింది. మాకు 23 ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ అందుకుంటాం. అందుకని వాళ్ళు వెనక ముందు ఆలోచన చేయకుండా మాకు కవర్ చేశారు. మేము ఆలోచన చేసాం, ఇస్తే తీసుకునేవాళ్ళం, అందులో మళ్ళీ అబద్ధం చెప్పాలి. ఇప్పుడు ఆ తరుణంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా, ముఖ్యమంత్రి గారు కొంచెం సహజంగా కొంచెం నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తర్వాత పొలిటికల్ లైన్ కూడా ఉంది, కాంగ్రెస్తో బ్రేక్ కాలేదు. ఇక అందువలన ఆ తరుణంలో ఈ రెంట్లో టీఆర్ఎస్ అయితేనేమో 5 ఏళ్ళు ఉంటుంది మాకు, ఈ 2.5 ఏళ్ళు కాదు. అవసరమైన డిప్యూటీ మేయర్ కూడా తీసుకోమన్నారు. కానీ మళ్ళా ఇప్పుడు ఇండియా కూటమి మొన్న ఒప్పందం జరిగింది కదా 2 ఏళ్ళ నాడు. సరే పోటీ ఎలా చేసుకున్నా సరే మళ్ళీ ఆ ఒప్పందం ఎందుకు బ్రేక్ చేసుకోవాలని వాళ్ళ నుంచి చొరవ వచ్చింది. మా పార్టీ కూడా, మా కేంద్ర పార్టీ కూడా అట్లా చూసుకోమని చెప్పి. బీఆర్ఎస్ వర్షన్ ఏంటంటే అధికార పార్టీ రావద్దు అక్కడ మేయరు, కమ్యూనిస్టులు వచ్చినా పర్లేదు కానీ అధికార పార్టీ గెలవద్దనే లైన్లో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాబట్టి సాధారణంగా ఎవరైనా అట్లనే ఆలోచిస్తారు. ఎవరే సహజంగా అది ఎవరు కూడా అంత తనను మించిన ధర్మం ఎవరు పాటించరు. ఇప్పుడు మాకు కూడా వాళ్ళు ఓడించడం వాళ్ళు ఓడిపోవాలి కాబట్టి మాకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. తప్పు వాళ్ళైనా అది వాళ్ళు సపోర్ట్ ఇచ్చే క్రమంలో పొత్తులు బ్రేక్ అవుతాయి అనే దాంతో కాంగ్రెస్ కూడా మనకు ఎటు స్నేహితులే కదని వాళ్ళు ముందుకు వచ్చారు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, రామచందర్ లాంటి వాళ్ళు బీజేపీ కీలక నాయకులు ఇంకా రాష్ట్రంలో ఎక్కడున్నారా, కమ్యూనిస్టులు ఎక్కడున్నారా, అసలు చూపియండి వాళ్ళని, వాళ్ళ ఉనికి ఇంకా ఉందా అనే వ్యాఖ్యలు చేశారు గతంలో. ఈ వ్యాఖ్యలకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రామచంద్రరావు గారు అంటే నాకు గౌరవం, మా ఇద్దరికి కొద్దిగా పరిచయం కూడా ఉంది. ఆయన కూడా సాత్వికుడే. కిషన్ రెడ్డి గారు సాత్వికులే, ఆయనకి నాకు కూడా బాగానే పరిచయం ఉంది. అందుకని వ్యక్తిగతంగా నేనేం అన్నది, కానీ వాళ్ళు కూడా వ్యక్తిగతంగా అనలా, సైద్ధాంతికంగా అన్నారు. వాళ్ళు ఏదో తీసి పడేసేటట్టే మాట్లాడారు కదా, కమ్యూనిస్టులు ఏడున్నారు ఇప్పుడు. నేను అట్లా అన్నాను. నేను ఎందుకు అన్నంటే మరి ఒకప్పుడు బీజేపీ ఏముంది ఇక్కడ దేశంలో, రాష్ట్రంలో, జనసంఘం ఉన్న కాలం నుంచి కూడా ఏముంది, అప్పుడు కమ్యూనిస్టులతో ఉంది.
కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్. అటు తీసేస్తే కుదరదు, పెరిగారు కదా వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మా దగ్గర ఉంది, మా జిల్లాలో ఏముంది, ఖమ్మం జిల్లాలో ఏముంది బీజేపీది, మీదేముందని అనటం ప్రజాస్వామ్యం, అది కరెక్ట్ కాదు. మేము అనం అట్లా. వాళ్ళు ఎందుకు అంటున్నారో వాళ్ళు ఆలోచన చేసుకుంటే మంచిది, అట్లా అనకూడదు. ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి ఇల్లు వాడిదే, ఎవరి శక్తి వాడిదే, వాడిదేముంది వీడిదేముంది అనే పదాలు అది అప్రజాస్వామికంగా అనిపిస్తుంది. అది న్యాయాన్ని, అది ఈ వాస్తవికతను అంగీకరించినటువంటి లోపల ఉన్న ధోరణి ప్రస్ఫుటం అవుతుంది. చివరిగా చెప్పండి, ఎయిర్ కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్ కైవసం చేసుకుంది సిపిఐ. పూర్తిగా ఈ ఎపిసోడ్, ఈ విజయంపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా చెప్పండి. ఇది ప్రజలందరూ సంతోషిస్తున్నారు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ అభిమానులు, పేదవాళ్ళు. కమ్యూనిస్టులు ఎక్కడున్నారు అన్న తరుణంలో ఇటువంటి మంచి ఫలితం అనేది రావటం వలన చాలా సంతోషంగా ఉన్నారు. అంటే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ కమ్యూనిస్టులు లేస్తారు. అది దాన్ని ఏదో అంటారు చూస్తారా, బూడిదలోంచి మళ్ళీ లేస్తుంది. అది ఫీనిక్స్ పక్షి లాంటిది కమ్యూనిజం.